అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. నేను వచ్చింది ఈ పెద్ద మనిషి కోసం. ఏమయ్యా పెద్ద మనిషి, నమస్తే. బాగున్నావు కదా? నీకేలా బాగుంటావు, ఎందుకంటే ఓ 25, 27, 30 ఇయర్స్ దాకా కువైట్లో కష్టపడిపోయావు కదా, అంతే చాలా బాగుంటావు. గుట్టలు సంపాదించి ఇప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి కాలు మీద కాలేసుకొని పచ్చకామర్లుడికంట లోకమంతా పచ్చగా కనపడుతుందంట. నీకు కూడా అలాగా పొరలు వచ్చేసాయి అనమాట కళ్ళకి. అందుకు దిక్కుతోచగా వాగుతా ఉన్నాం. సరే మరి ఏమయ్యా సోషల్ మీడియా వారు ఎవరు వచ్చి ఈ కువైట్లో పనులు చేసుకొని ఇంత యూట్యూబ్ ఛానల్స్ ఉండగానే వచ్చి సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడగానే ఇట్లా గొర్రెల్లాగా తల ఊపుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? మీకు దమ్ముంటే ఈ సోషల్ మీడియా ఇండియా రండి, ప్రతి ఒక్క అరబిక్ కంట్రీకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది అందరితో మాట్లాడి అప్పుడు క్లియర్ చేయండి. అంతేగాని ఇక్కడ వచ్చిన ఇవన్నీ వచ్చి ఆడ కూర్చొని వాగుతూ ఉంటాయి చూడు, అవన్నిటికీ మీరు తలకాయలు ఊపకండి. ఏమయ్యా పెద్ద మనిషి? సరే ఇప్పుడు అందరిని అంటున్నావు, అందరూ ఏంటి కువైట్కి పోయిన వాళ్ళందరూ ఆ పనులు చేసుకొని బతుకుతారు, చేతులకు ఉంగరాలు పెట్టుకుంటారు, బ్రాస్లెట్లు, మెడల ఇంత దొడ్డు బర్రెకేసినట్టు గొలుసులు అని చెప్తున్నావు. మరి నువ్వెన్ని బర్రెలకేసిన గొలుసులు వేసావు నీ పెళ్ళాలకు, నీ పిల్లలకి? నువ్వెన్ని ఉంగరాలు పెట్టుకున్నావు చెప్పవయ్యా? 37 సంవత్సరాలు 27 సంవత్సరాలు చేసావు కదా పని. ఈ సోషల్ మీడియా వింటున్నారు కదా, దీన్ని అతను మాట్లాడేటివి కూడా మీరు అరబ్బీలో వెయ్యండి మాటలు. అరబిక్లో కూడా మీరు ఏమంటారు చేసి ట్రాన్స్లేషన్ చేసి వెయ్యండి. వేస్తే అప్పుడు ఈ అరబ్బీ వాళ్ళకు కూడా తెలిసిపోద్ది, అరే మా చరిత్ర మా గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు అని. అప్పుడు కానీ వాడు ఏ మూలున్నా తీసుకొచ్చి బొక్కలు వేసి తొక్కుతారనమాట. అర్థమైందా? ఆ పనులు చేయండి, ఓకేనా? మరి నువ్వు ఇప్పుడు అందరు ఆడోళ్ళు, ఎందుకు అందరు ఆడోళ్ళు అంటున్నావు? అందరు కువైట్లు ఎవరు చేశారయ్యా? ఇక్కడికి వచ్చి ఇండియాలో ప్రభుత్వాలు ఏమంత అందరికి ఉద్యోగాలు ఇచ్చిపోయినాయి, ఏమంత అందరు బతికిపోతున్నారు చెప్పరు? ఇండియాలో అంతా బాగుంటే ఇక్కడికి ఎందుకు వస్తారయ్యా? ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఇంట్లో ఆడపిల్లలకు ఒక ఉద్యోగం, మగ పిల్లలకు ఒక ఉద్యోగం ఇవ్వమని చెప్పండి. ఈ దేశాలకు ఎందుకు వస్తారు చెప్పండి? కష్టపడడానికి, వాళ్ళ పిల్లల చదువులకు, వాళ్ళ దీనికి అనేసి మేము ఆడవాళ్ళం వస్తాం. వచ్చినంత మాత్రాన మా ఆడవాళ్ళ మీద ఇలాంటివి వేయడం ఎక్కడిది? మీకు ఎవడిచ్చారా మీకు హక్కు? అందరు ఆడవాళ్ళు ఇలా సంపాదించుకుంటున్నారు, అలా సంపాదించుకుంటున్నారు. ఆడికి పోతే ఇంకా కువైట్ వాళ్ళ దగ్గర పోతే నలిపేస్తారా? ఏడ చూసావురా? అంటే ఈ లెక్క ప్రకారంగా నీ పెళ్ళాము నీ పిల్లలు కూడా మరి నీతో పాటే ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడరు కదా, వాళ్ళు నలిపితేనే కదా మరి అంతగానో సంపాదించుకున్నావు. నీ పెళ్ళాము నీ పిల్లల్ని కూడా వాళ్ళు కూడా నరిపారు కదా, అవునా? వాళ్ళు కూడా అలా చేశారు. ఇక చాలా అమ్మ సంపాదించుకున్న ఇక్కడ చాలు, ఇక మనం పోదాము గుట్టు చప్పుడు కాకుండా పోయి సోషల్ మీడియా వీళ్ళ గురించి పెడదామని. ఒరే గొర్రె, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావు, డాష్ కిందికి ఏజ్ రాగానే సరిపోదురా. తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు. ఇప్పుడు వస్తారు, వాళ్ళకు ఇంటి దగ్గర పరిస్థితులు బాగాలేకనో ఏవో బాగాలేక వస్తారు. కువైట్కి వెళ్ళమాకండి అందరని చెప్తున్నావురా నువ్వు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు భర్తలను వదిలిపెట్టి వచ్చిన ఆడవాళ్ళు ఉన్నారు, పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నారు, ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ బతుకులు ఏంట్రా? వాళ్ళ బతుకులలో నిప్పులు పోద్దామని చూస్తున్నావా? నువ్వు అసలు మనిషి పుట్టుకబుట్టినావా లేకపోతే ఏం పుట్టుకబుట్టినావరా నువ్వా? నీకంత దమ్ము ఉంటే ఇదే సోషల్ మీడియాలో కూర్చున్నాడు కదా ఆ అబ్బాయి, ఎవరో చెప్తున్నారు, అయ్యా బాబు నీకు కూడా చెప్తున్నా, నువ్వు తీసుకురా అతన్ని ఇక్కడి కువైట్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఈ కువైట్ గవర్నమెంట్ ఉంటుంది అలా కూర్చోబెట్టి మాట్లాడియండి వీన్ని. కానీ ఒకటే చెప్తున్నాను, మీరందరూ వింటున్నారు కదా ఆయన చెప్పేటి అన్నీ, ఆ మాటలన్నీ అరబిక్లో
చేసేసి వెయ్యండి. ఓకేనా? వేస్తే అప్పుడు ఈ గవర్నమెంట్ దాకా పోతుంది, కువైట్లో దాకా పోతుంది, వాడు ఏ మూలనున్నా తీసుకొస్తాడు. ఈ ఒక్క పని చేయండి అయ్యా. అందరు వాని మాటలు వినేసి ఇలాగలాగా ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆడపిల్లల మీద నిందలేసుడు. సరే, ఒక్కరో ఇద్దరో ఉండొచ్చండి, పోవచ్చు. అందరినీ అనలేము కదా. మీ ఒళ్ళులో కొని బతుకుతున్నారా ఆడోళ్ళు ఇక్కడ? అంత పిచ్చిన ముండలు ఉన్నారనుకుంటున్నావా ఇక్కడ? అంత మాకు మైండ్ లేదనుకుంటున్నావా? ఎవర్రా అయ్యా సంవత్సరాల కొద్దీ కువైటర్లతోటి అలాగ ఉంటే ఇంకా సంసారాలు ఉండవు, ఇవి ఉండవు. ఎందుకు ఆడవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు? మీకు మైండ్ ఉండి పనిచేస్తున్నారా, మైండ్ లేక పనిచేస్తున్నారా? వాళ్ళ జీవితాలు ఏం కావాలనుకుంటున్నారు? ఇంటి దగ్గర ఉన్న అత్తమామలు కానీ, పిల్లలు కానీ, పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ పిల్లల భర్తలు కానీ, వాళ్ళు కానీ అయ్యో వీళ్ళు ఇట్లనా అట్లనా అనేసి ఆడదానికి విలువ లేకుండా చేస్తున్నావేంట్రా? అక్కడ కూర్చొని నోటికి వచ్చినాడు మాట్లాడుకుంటా. ఎవర్రా మీకు ఇచ్చింది? ఎవడు మీకు హక్కు ఇచ్చింది? ఈ సోషల్ మీడియా వాళ్ళకి కూడా కొంచెమైనా ఉన్నదా లేదా? వాళ్ళు చెప్పిన అన్నటికి అవునా ఇట్లనా, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతుర్రు, ఇంత చైన్లు వేసుకొని వస్తారు. కడుపుకు అన్నం తింటారా, గడ్డి తింటారా మీరు? అదే మీ ఇంట్లో ఆడపిల్ల వచ్చి ఇక్కడ ఉంటే నువ్వు అలాగే సోషల్ మీడియాలో అవునా అనేవాడివా నువ్వు? బతుకు తెరువు కోసం వచ్చినారు. ఈ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా, మన ఇండియాలో చిప్ప ఎత్తుకొని అడుక్కోలేక ఈడికొచ్చి బతుకుతున్నారు కష్టం చేసుకొని ఆడవాళ్ళు. అంతేగాని ఆడవాళ్ళని చులకం చేసి మాట్లాడే హక్కు ఎవర్రా మీకు ఇచ్చింది? ఎవడు మీకు ఇచ్చింది? రే నువ్వు ఆడ కూర్చొని మాట్లాడుతున్నావు చూడు. కూర్చొని మాట్లాడినప్పుడు ఒక్కసారి ఆలోచించరా, నా పెళ్ళం నా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు, నేను అక్కడనే ఉన్నా. ఒక ఆడదాన్ని ఏలు పెట్టి చూపిస్తే ఈ 4 ఏళ్ళు నా దిక్కు చూపెడుతున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ భర్తలు అనుమానిస్తారు, కూతుర్లు అనుమానిస్తారు, కొడుకులు అనుమానిస్తారు, అల్లుళ్ళు అనుమానిస్తారన్న సిగ్గు శరం లేదురా నీకు? ఏజీ రాగానే సరిపోదురా? సరే ఓ మాట అనుకుందాంరా, ఇప్పుడు నువ్వు ఇంత సంపాదించుకున్నావు, నీ అల్లుడే అమెరికాలో ఉండొచ్చు, లండన్లో ఉండొచ్చురా, నీ బిడ్డను పంపించినవు, ఓకేనా? లేకపోతే నీ కోడల్నే పంపించినవురా. మరి అక్కడ కూడా డాష్లే కదరా ఆడ నలపట్ల వాళ్ళను. నీ కోడళ్ళు నీ కొడుకులు అడిగి పోతారు కదా నీ బిడ్డలు, వాళ్ళని కూడా అక్కడ మరి అట్లా చేస్తేనే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అర్థమైందా? దొంగ సచిన కొడకల్లారా, సోషల్ మీడియా దొరికిందనేసి వెళ్ళిపోయి ఆడ కూర్చొని ఆడవాళ్ళు ఇట్లా ఆడవాళ్ళు అట్లా ప్రతి ఇంట్లో నడిపేస్తారు. చిన్న పిల్లకాడ నుంచి ముసలోడు కాడ నుంచి అంటే ఇక అదే పని అంట. సిగ్గు శరం ఉన్నదిరా మీకేమన్నా? వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు, ఎంత ఇది ఉంచుతారు. అన్నం చేసినా ఏది చేసినా తలకి క్యాపులు పెట్టుకోవాలంటారు, కాళ్ళకి చెప్పులు వేసుకొని, సాక్స్లు వేసుకొని, చేతులకి గ్లౌజులు వేసుకొని అంత అదిగా చేయమని చెప్తారు. ఇదేనేంట్రా నువ్వు చేసిన మాట? ఇదేనేంట్రా నీకున్న మర్యాద? మనిషి పుట్ల తల్లి కడుపుల నుంచి రాలా నువ్వు? అదే కంట్రీలో ఉండి అన్ని సంవత్సరాలు డాష్ కింద సంపాదించుకొని పోయి నువ్వు ఇప్పుడు ఆ దేశం గురించే మాట్లాడుతున్నావా? పట్టుకోండి అయ్యా, వాడు ఎక్కడున్నా పట్టుకోండి, మీరు మాత్రం అరబిక్లో వెయ్యండి. అదే ఇప్పుడు వీడియోలో అయితే మీరు చేస్తున్నారు దాన్ని అరబిక్లో మాట్లాడేసి ఇదే అరబీ ఛానల్లో వెయ్యండి. అప్పుడు ఇదే గవర్నమెంట్ చూసుకుంటుంది. మన వాళ్ళు ఏం చేయలేరు, మన సోషల్ మీడియా వాళ్ళు. ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా అయ్యా, ఇక్కడ మన ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళు. చూడండి అయ్యా, చూసి కొంచెం అది అరబిక్లో వెయ్యండి. అప్పుడు వానికి తగిన సాక్షి వాళ్ళే చెప్తారు. ఓకేనా? దయచేసి ఆడవాళ్ళను తక్కువ చేసి మాట్లాడకండి, ఓకేనా? నీకు ఇది కొంచెమే గౌరవం ఇచ్చి మాట్లాడినా రిపీట్ అయిందో నా కొడక నీకుంటుంది. ఇక తెలంగాణ భాషలో దిగుతాయ్యా, సరేనా? మంచికి మంచే, చెడుకు వచ్చిందనుకో అప్పుడు చూస్తారు ఇక మీరు, సరేనా?